హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో తలతిక్క క్వశ్చన్లకి తలతిక్క ఆన్సర్లు ఎలాగ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ పేమెంట్ గురించి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంది, ఒక ఎప్పుడు చేస్తారు, ఎలా వస్తాయి, సో ఇలాంటి డీపర్ లెవెల్లో వాళ్ళు క్వశ్చన్లు వేసి కస్టమర్కి ఇబ్బంది కలిగిస్తుంటారు. అలాంటి క్వశ్చన్లకి ఏ విధంగా ఆన్సర్ చేశానో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో 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 సార్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్ పేమెంట్ చేస్తానని చెప్పారు కదా, మంత్ ఎండ్ చేస్తాను చెప్తాను మేడం. 30 చేస్తాను. ఎప్పుడు సార్? 30 30 కాదు, డ్యూ డేట్ మీది 29th ఉంది. 29 చేస్తాను మేడం. 29 ట్రై చేస్తాను మేడం. ట్రై చేయడం కాదు సార్, కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు చూసుకోకుండా మేము ఇవ్వరు కదా, మీకు తెలియ ఐడియా ఉంటుంది కదా సార్ డ్యూ డేట్ అనేది. ఐడియా ఉంది సార్ నేను మొత్తం మనం కట్టమని చెప్పట్లేదు, 9,650 రూపీస్ కట్టండి. మంత్ ఎండ్ చేస్తాను మేడం చెప్పాను కదా. మంత్ ఎండ్ ఎలా అవుతుంది సార్? ఇప్పుడు డ్యూ డేట్ ముందు చేస్తారా? ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి. ఇంకేం పెట్టుకుంటారు సార్ మరి? ఏం పెట్టుకుంటారు? ఆర్గ్యుమెంట్ పెట్టకపోతే ఇంకేం చెప్పాలి? స్మూత్ గా చెప్తే వింటున్నారా మరి మీరు? మంత్ ఎండ్ చేస్తున్నా అంటే ఏంటి కట్టేసుకుని కొడతావా మేడం? మీరు ఎలా మాట్లాడుతున్నారు మరి? నేనేలా మాట్లాడుతున్నాను? స్మూత్ గా అంటే స్మూత్ గా అంటే మీతో స్మూత్ గా మాట్లాడితే పేమెంట్ చేస్తారా అండి మీరు? స్మూత్ గా మాట్లాడకపోతే మీ ఇంట్లో పాకెట్ మనీ తీసుకున్నా మేడం. అవును, మరి ఏం చెప్తున్నారు? 2 సార్లు చెప్పినా సార్, డ్యూ డేట్ తర్వాత చేస్తారా ముందు చేస్తారా అని. డ్యూటీ అది కదా, ఎందుకు చెప్తాం సార్? మీ డ్యూటీ ఏంటి మరి? ఎందుకు చెప్తాం మేము? పేమెంట్ చేయలేదు మళ్ళీ మాట్లాడతారేంటి సార్ మీరు? నాకు అర్థం కాదు. ఏం మేడం మంత్ ఎండ్ ప్రెజర్ బిల్డ్ అయింది బాగా. అవును సార్, చేయండి మీరు పేమెంట్. హెడ్ తీసుకోవద్దు మేడం, కూల్ ఉండాలి మీరు. ఏంటి సార్? హెడ్ తీసుకోవద్దు మేడం, ప్రెజర్ ఎప్పటికుంటుంది లైఫ్ లో. అవును కానీ ఆ హెడ్ నేను తీసుకోను కానీ మీరు పేమెంట్ చేయండి. చెప్పాను కదా మంత్ ఎండ్ మళ్ళీ సార్ మంత్ ఎందుకు కాదు సార్, డ్యూ డేట్ ఉందని చెప్తే మీరు మళ్ళీ చెప్పాను కదా. మీరు చేస్తానని చెప్పలేదు, ట్రై చేస్తాను మేడం అని చెప్పారు. చేస్తాను అనడానికి ట్రై చేస్తానని తేడా లేదా సార్? మస్తు తేడా ఉంది మేడం, భూమికి ఆకాశానికి పడకే. అవును మరి, భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది మరి. సరే మేడం, గుడ్ నైట్. అది నాకు ఒక క్లారిటీ ఉంది. ఏ టైంకి చేస్తారు ఆ రోజు? గుడ్ నైట్ చెప్పండి, నైట్ చేస్తాం మేడం, 7 o'clock చేస్తాం. అప్పుడు అంటే ఆ రోజు ఎలా చేస్తారు సార్? ఈ రోజు చేయని పేమెంట్ ఆ రోజు ఎడికి వెళ్ళొస్తుంది మీకు? చేయని చెప్పి రాసుకున్నాం ఇక్కడ నుండి, చేయని చెప్పి రాసుకున్నాం మేడం. ఎందుకు మరి ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఏం చెప్పాలి మేడం? అవును కదా, అది కరెక్టే కదా సార్. మేము ఒక కమిట్మెంట్ పేమెంట్ ఆ రోజు ఎలా వస్తుంది? బ్యాంక్ దొంగతనం చేస్తాం మేడం. మీ బ్యాంక్ స్టాండర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఉంది కదా ఇక్కడ. ఓకే సార్ మీకు దొంగతనం చేసా అంత నైట్ ఏటీఎం తీసుకొని ఏటీఎం లో గోకేసి వస్తాం. ఓకే అవును మరి, అదే పేమెంట్ ఇప్పుడే చేయొచ్చు కదా, ఇంత మాట్లాడుతున్నారే. డే టైం మేడం, డే టైం లో గుర్తుపట్టేస్తాను నన్ను. డే టైం లో దొంగతనం చేస్తే వంకరగా మాట్లాడకండి మీరు. వంకరగా అంటే వంకర క్వశ్చన్ ఇస్తే వంకరగా మాట్లాడతాం మేడం. అవును మరి, ఈ రోజు మేడం మీకు ఎందుకు చెప్పాలని పర్సనల్ అని అయితే పేమెంట్ చేయండి. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుంటా లేదంటే మీ కిడ్నీ అమ్మేస్తా, ఏమన్నా ఒక కిడ్నీ అమ్మేస్తా. ఓకే అంత సీన్ లేదు నీకు కిడ్నీ అమ్మడానికి. చూసారా? అది కాదు సార్, ఇప్పుడు ఒకటి చెప్పండి మీరు. ఎలాగైనా ఇస్తా మేడం, నీకు ఆన్సర్ చెప్పాను. పేమెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎక్కడికి చేస్తావు ఏం చెప్పాలి? నేను నాకు కిడ్నీ అంటే శాలరీ వస్తుందా, ఎలా చేస్తారని అడుగుతున్నా నేను. మేడం ఎలా ఒక కస్టమర్ చేస్తాను చెప్తున్నాను, రాసుకో. ఎలాగోలా చేస్తానని చెప్పి రాసుకో. రాసుకుంటే మీరు మాట మీద నిలబడేటట్టు లేరు సార్, అందుకే నేను ఇన్నిసార్లు కాల్ చేయాల్సి వస్తుంది. మాట మీద అంటే మీరు మాట మీద నిల్చుంటే ఒకసారి కాల్ చేస్తే చెప్తామని మేడం. మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు కదా, అందుకే. ఎన్నిసార్లు ఎవరు కాల్ చేశారు మీకు? ఒక్కసారే కదా నేను కాల్ చేసింది. మీరు ఒకసారి చేశారు, మీకంటే ముందు వేరే వాళ్ళు చేశారు కదా. అవును, కాల్ చేసి మీ ఇంటికి వచ్చారా సార్? ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చారా? ఇంటికి వస్తే కదా మంత్ ఎండ్ అయిపోయింది మేడం, ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చారా? నాకైతే ఇంటికి వచ్చినట్టు విజిట్ అయినట్టు ఇక్కడ ఉంది, అందుకేనా చెప్తాను. అదే మంత్ ఎండ్ రాసుకోండి మేడం. సార్ మంత్ ఎందుకు సార్ చెప్పేది అర్థం చేసుకోండి ఫస్ట్. నేను మంత్ ఎండ్ అంటే 31st మేడం. నేను 29 చేస్తాను చెప్పిన తర్వాత మీరు టైం పాస్ లెక్కలు చేస్తే ఇట్లాంటి ఆన్సర్లు వస్తాయి. ఆడికి చేస్తారంటే ఏం చెప్పాలి మేడం మీకు? నమ్మకం వస్తుంది కదా మీరు చేస్తారా? నమ్మకం అవసరం లేదు మేడం, నమ్మకం పెట్టుకోమని అదే కమిట్మెంట్ రాసుకోవాలా? చేసే చేస్తాడు లేదంటే లేదని రాసుకోవాలా ఇక్కడ? మరి మీ క్వశ్చన్లకు ఎట్లా ఉంటుంది ఆన్సర్? మరి అంతేగాని రాసుకోక మరి మొత్తం కస్టమర్ చేయడం చెప్పి రాసుకో అయిపోతుంది కదా. అవునా? మీ అమౌంట్ ఏమా? మీ అమౌంటా సార్ ఏమైనా? నీ అమౌంట్ నీ అమౌంట్ నా అమౌంట్ కాబట్టి కాల్ చేస్తున్నా. మరి నీ అమౌంట్ లేకుండా అయితే లేను కదా సార్ నేను. రాసుకున్నాడు. ఇప్పుడు 29th నాకు మార్నింగ్ పేమెంట్ కావాలి.
మార్నింగ్ అంటే టీ తాగే టైం కావాలా లేకపోతే టీ కాదు, నిద్ర లేవకముందే కావాలి. ఎలా ఉన్నారు మీరు? ఆ? రికవరీలో చాలా ఎక్స్పెన్స్ ఉంటుంది మీకు. అవును, అందుకనే కదా చెప్తున్నాను. రికవరీ డాన్లా ఉన్నారు మీరు. అవును సార్. నిజమా మేడం? నిజమేనా? నిజమే సార్. రికవరీ లేడీ డాన్ లా ఉన్నారు మీరు. మీ వాయిస్ అలా కొడుతున్నారు. అదంతా నాకు చెప్పకండి సార్, నాకు కావాల్సింది పేమెంట్. నేను ఏదో నాకు తెలుసు. రాసుకోండి. నేను రాసుకుంటాను. బట్ ఆ రోజు నైట్ దాకా తీసుకెళ్లి డ్యూ డేట్ నాకు రాలేదు, నాకు కుదరదు అవన్నీ చెప్తే మాత్రం వేరేలా ఉంటుంది. నేనైతే ముందే చెప్తున్నా. నాకు ఉచిత సవాల్ ఇస్తున్నా వస్తుంది మేడం. నాకు ముందే నాకు నెగిటివ్ మార్క్స్ ఇస్తే ఆ పేమెంట్ దానికి మీరే మార్చాలి. నాకు పాజిటివ్ గా ఉండి పాజిటివ్ పేమెంట్ తీసుకోవాలని చెప్పాలి. కానీ అంటే మళ్ళీ నెగిటివ్ ఏదో కూడా వచ్చేసి కాకపోతే మీదే రెస్పాన్సిబుల్. నేను కాదు దానికి. నెగిటివ్ కాదు చెప్పేది వినండి. ఏ కస్టమర్ అని చెప్పేది ఇదే. ఏ కస్టమర్ మేడం? సార్ అంటే మీ కస్టమర్ ఉండే ఇలా అయితే ఈ పేమెంట్ చేయకుండా ఎందుకు ఉంటారు సార్? మరి అందరు కస్టమర్ లాగా మీ నంబర్ కూడా మీ పేరు కూడా అందులో వచ్చింది. వేరే కస్టమర్ వేరే అంటుంది చెప్తున్నారు మీరు. సరే మేడం, మీకు దండం మీద ఫోన్ పెట్టి 20 రాసుకోండి. మీతో ఆర్గ్యుమెంట్ ఎందుకు కానీ మీరు 29th ఇప్పుడే లంచ్ చేసి మొత్తం రెడీ ఉన్నారు మీరు ఫైట్ చేయడానికి. అది కాదు సార్, నేను మంచిగా ఇప్పుడు మర్యాదగా మంచిగా చెప్తున్నా. ఓకే, నేను 29 అంటే నాకు కూడా ప్రెజర్ ఉంటుంది, అందుకనే నేను చెప్తున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రెజర్ మేడం. వాట్ యువర్ గుడ్ నేమ్? మానస. మానస ఆరక్షణ పదం కదా, బాగుంది మేడం పేరు. ఓకే సార్, కానీ నాకు పేమెంట్ కావాలి. మార్నింగే కావాలి. మార్నింగ్ అంటే ఎగ్జాక్ట్ 5 o'clock. మార్నింగ్ అంటే 10 o'clock సార్. మార్నింగ్ అంటే 5 o'clock కాదు, 4 o'clock కాదు. బీపీ ఇట్లా రైజ్ అయిపోతుంది అయితే మీకు అట్లా అరిస్తే బ్రెయిన్ అలవట్లేదు. నా మాటలే అంత. అవును మేడం, ప్రతి టెలికాలర్ మాటలు ఇంతే ఉంటాయి తెలుసు నాకు. అవును, తెలిసినప్పుడు ఇంకా ఎందుకు చెప్తారు సార్? మరి మీరు మీకు అన్ని తెలుసు కదా. తెలుసు మేడం. ఒకటి పేమెంట్ చేయడం మాత్రం మర్చిపోయినట్టున్నారు. మీలాంటి వాళ్ళు ఉంటారు మేడం గుర్తు చేయడానికి, అందుకనే కదా సార్ నేను చెప్తాను. సార్ 29th కాకుండా 28th కి ట్రై చేయొచ్చు కదా సార్. ఇప్పుడు ఒక బ్యాగ్ వేసుకుని వెళ్తా బ్యాంక్ కి వెళ్ళేసి 28th రేపే కదా. సారీ, ఓకే బ్యాగ్ వేసుకుని బ్యాంక్ వెళ్తా, కొట్టేస్తా బ్యాంక్. కొట్టేయండి సార్, అయినా నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏం చేసినా నాకు కావాల్సింది పేమెంటే. మీరు బ్యాంక్ లో ఉంటారు కదా, నాకు చెప్పండి కీస్ ఎక్కడ పెడతారు? అవునా సార్, మీకు వెటకారం బాగా ఎక్కువ అనుకుంటా నేను. చాలా ఎక్కువ మేడం, అందుకే అనిపిస్తుంది. అవునా? కానీ 29th మార్నింగ్ అయితే 10 o'clock వరకు పేమెంట్ కావాలి. ఓకేనా? చెప్పట్లేదు సార్. ఎలా వస్తుంది అంటే ఎవరి దగ్గర అడిగారా లేకుంటే శాలరీ వస్తుందా ఏంటి అది చెప్పండి నాకు ఫస్ట్. ఏటీఎం కొట్టేస్తాం మేడం, మేము ప్లాన్ చేస్తాం సార్. ఇక వెటకరంగా మాట్లాడకండి మీరు. కడతా మేడం, మీకు కిడ్నీ అమ్మ కడతా, మీకు ఎందుకు చెప్పండి? పేమెంట్ చేయడానికి వస్తుందంటే మరి మార్నింగ్ అంటే ఈవినింగ్ 5 o'clock వల్ల పేమెంట్ అవుతుంది కదా, అంతేగాని మీరు ఎక్కడికైనా వస్తుందంటే ఏం చెప్పాలి మీకు? సార్ కాకపోయినప్పుడు ఇదే మాట మాట్లాడిన అప్పుడు చెప్తా మీకు. ఏం చెప్తారు మేడం చెప్పండి? పేమెంట్ రాదు ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి పేమెంట్ రాదు ఇప్పుడు, అంతవరకు పేమెంట్ రాదని ఇప్పుడు రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి పేమెంట్ రాదని చెప్పి రాసుకోండి. ఏంటి పేమెంట్ రాదని చెప్పి రాసుకోండి మేడం, అయిపోతుంది కదా. ఎందుకు రాదు? ఎందుకు వాడుకున్నారు సార్, క్రెడిట్ కార్డు వాడుకున్నారు కదా. కడతా అని చెప్పినప్పుడు మీకు కామన్ సెన్స్ అని చేయండి మేడం. కామన్ సెన్స్ మాట్లాడమని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు. ఎలా కడతారంటే సార్ మీరు ఇప్పుడు కడతారని చెప్తారు, రేపేం అవును మేడం, కామన్ సెన్స్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు. అవును, ఇప్పుడు మీరు కడతారని చెప్తారు సార్, రేపు కట్టారని చెప్తారు, అప్పుడు నేనే కదా ఫూల్ అయ్యేది. అందుకనే నేను క్లారిటీ తీసుకుంటున్నా మీ దగ్గర. మేడం, ఎప్పుడైనా మీరే ఫూల్ అవుతారు, కస్టమర్ గారు కదా. కస్టమర్ గారు మరి కస్టమర్ ఎందుకు అవుతారు? వాడుకున్నారు, మంచిగా ఎంజాయ్ గానే ఉంటారు కస్టమర్లు. సరే మేడం, అది కాదు చెప్పండి, అదే శాలరీ వస్తుందా? డోంట్ గో టు సోర్స్ ఆఫ్ ఇట్, ఓకే? జస్ట్ ఎంజాయ్ ద పేమెంట్. 29th కాల్ చేస్తాను, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి సార్. మీరు ఏమని చెప్పాలి మేడం? ఏం పేరు రాసుకోవాలి మీరు? మానస. ఇన్షియల్ పెట్టుకోనా లేదా? మానస స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అని పెట్టుకోండి. ఓకే, అంటే ఏం పేరు సేవ్ చేయాలి మేడం? మరి డిజిగ్నేషన్ ఏదో ఒకటి పెట్టుకోండి, మీకు నచ్చింది. టీఎల్ పెట్టుకుంటా, టీమ్ లీడర్ పెట్టుకోండి. సరే, మనీ ఉంటే పే చేయండి. సో పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.